ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టారు, అనవసరంగా బాధ పెట్టారు, అకారణంగా బాధ పెట్టారు, మీ తప్పేం లేదు. ఆయన మిమ్మల్ని చూసి ఓర్వలేక బాధ పెట్టారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఏం లేదు. మీ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, మీరు పూజ చేసుకునే దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడండి. ఇట్లా ఆ విగ్రహంతో, ఫోటో కానీ విగ్రహం ఉంటే చూడు, ఇట్లా అన్యాయంగా నన్ను బాధ పెడుతుండ్రు, దేవుడా నువ్వే చూసుకో అని ఇట్లా దేవునికి ఇట్లా మొక్కుకోండి, 2 చేతులు జోడించి. అంతే. వాళ్ళని తిట్టకుండ్రి, మీరు ఏడవకండ్రి, వాళ్ళకి ఏం కీడు జరగాలని కోరుకోకుండ్రి. కాలు మీ బాధ చెప్పుకోండి, అంతే. మీకేం కావాలి? మీ బాధలు తీరాలి. అన్యాయంగా మిమ్మల్ని ఎవరు తిట్టద్దు, అది చాలు. మీరు మంచిగా ఉంటే చాలు. వేరే వాళ్ళు చెడిపోవాల్సిన అవసరం మీకు ఏం లేదు. మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టకుంటే చాలు. ఆ దేవునికి మొక్కుకోండి, మీ బాధలు మొత్తం తీరిపోతాయి. ప్రతిరోజు అదే పని చేయండి. ఎవరు మమ్మల్ని అన్యాయంగా తిట్టొద్దు. ఇట్లా ఎవరైనా తిట్టిరనుకో, ఇక దేవుడా నువ్వే చూసుకోవాలను, అంతే. మీ బాధలు దేవుని పాదాల దగ్గర వదిలి పారేసేయండి, నిశ్చింతంగా కూర్చోండి, అంతా దేవుడే చూసుకుంటాడు.